హే గాయ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింధు స్పార్కల్. ఈరోజు ఎమ్మీ టేస్టీ వైట్ సాస్ పాస్తా చేస్తున్నా. ఎప్పుడైనా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు పాస్తా ట్రై చేయండి. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ పాస్తా అయిపోతుంది. ఈ వైట్ సాస్ పాస్తా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా ట్రై చేయొచ్చు. రెస్టారెంట్ స్టైల్ వైట్ సాస్ పాస్తా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి పాత్రలో 3 కప్పుల దాకా వాటర్ తీసుకొని పెట్టుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా వాటర్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా బాయిలింగ్ అవుతున్న టైంలో 1 కప్పు పాస్తా వేసి మిక్స్ చేయాలి. పాస్తాని నీళ్ళలోకి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ చెక్ చేసుకుంటూ ఉడకపెట్టుకోవాలి. పాస్తాని బ్రేక్ చేస్తే ఇలా బ్రేక్ అయ్యింది అంటే పాస్తా ఉడికినట్టే. పాస్తా ఉడికిన వెంటనే ఒక స్ట్రైనర్లోకి తీసుకొని అందులోకి నార్మల్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే వదిలేస్తే ఓవర్ కుక్ అయ్యి ఒకదానికొకటి స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా నార్మల్ వాటర్ వేసేసి పక్కన పెట్టుకుంటే స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి బటర్ వేసుకుందాం. బటర్ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. బటర్ మిస్ చేయకండి. బటర్ వేసాక మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. నేను క్యాప్సికమ్, క్యారెట్, బాయిల్డ్ కార్న్ తీసుకున్నా. అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని వెజిటేబుల్స్ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకుందాం. వీడియోలో చూపించినట్టు ఇలా సాఫ్ట్గా అయితే చాలు. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అదే ప్యాన్లో వైట్ సాస్ పాస్తా పౌడర్ ఏ ప్రొవిజన్ స్టోర్లో అయినా దొరుకుతుంది, 300 grams బాయిల్డ్ మిల్క్, ఇంకా ప్లేట్లోకి తీసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని ఒకసారి అన్నిటినీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మిక్స్ చేసుకున్న అన్నిటినీ ఒక హాఫ్ క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా కుక్ చేసుకొని ఉడకపెట్టుకున్న పాస్తా, 2 pieces చీజ్, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేసుకుంటే చాలు. మన ఎమ్మీ క్రీమీ వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్, బాయ్.